ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసిన వెహికల్లో మంటలు అంటుకోవడం జరిగింది. దీంట్లో పూర్తిగా కారు కూడా మొత్తం కాలిపోయిన ఘటన అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడ మొత్తం కొద్దిసేపటి కిందమే ఇక్కడ బీసీ ధర్నా జరుగుతున్న సందర్భంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కారులోనే మంటలు వచ్చాయి. దీంతో పాటు మొత్తం ఇక్కడ ఉన్న కారు కూడా మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని చూసుకోవచ్చు. అంటే ఇది ఎంజీ కారుగా అయితే చెప్తున్నారు. ఇది ఒక యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు అయితే దీనికి కనిపిస్తున్నాయి. మొత్తం ముందు బానెట్ ఏదైతుందో బానెట్ కూడా మొత్తం డ్యామేజ్ అయిన తర్వాతనే ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే ఇక్కడికి వచ్చి పార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 నెలలుగా ఇక్కడ కారు ఇక్కడే ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. 2 నెలల నుంచి కూడా కారు ఇక్కడే ఉండడం, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి దాంట్లో షార్ట్ సర్క్యూట్ కనుక జరిగి దీంట్లో మంటలు అంటుకున్నట్టుగా కూడా ఇక్కడ పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 2 నెలలుగా ఇక్కడే కారు పార్క్ చేసి ఉండడం అంటే గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ దీని పక్కనే అదే ఎన్టీఆర్ స్టేడియంలో కూడా కోటి దీపోత్సవం జరగడం, దాంట్లో విఐపీలతో పాటు సీఎం కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఈ కారు ఇక్కడే ఉండడం, కారును ఇక్కడ నుంచి కూడా తొలగించకపోవడం పట్ల కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కారును కూడా మొత్తం చూసుకున్నట్టయితే కారు పూర్తిగా నామరూపాలు లేకుండా కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మనం లోపల కనుక చూసుకున్నట్టయితే మొత్తం సీట్లతో సహా అసలు కారులో ఎట్లాంటి ఫోమ్తో పాటుగా అట్లాగే ఉన్న సీట్లు కూడా మొత్తం అన్నీ కాలిపోయి కేవలం ఒక ఇనుప వస్తువుల లాగానే మొత్తం ఇట్లా కనిపిస్తుంది. మన లోపల అయితే చూసుకోవచ్చు. మొత్తం సీట్లతో కూడా అన్నీ కాలిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ కారు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో 2 కార్లకు కూడా స్వల్పంగా అగ్ని ప్రమాదం జరిగి వాటి కూడా స్వల్పంగా డ్యామేజ్ అయినట్టు కూడా మనం తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎంజీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్లోనే షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకుంటే ఇతర అంటే ఎవరైనా కావాలని కూడా దీన్ని అంటిపెట్టారా అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. మొత్తానికి అంటే 2 నెలల నుంచి కూడా ఈ కారు ఇక్కడే పార్క్ చేసి ఉంది. డ్యామేజ్ అయిన కారు కాబట్టి దీని రిపేర్ కోసం కూడా ఇక్కడే పార్క్ చేశారని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ పక్కనే ఉన్న కారుకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది స్విఫ్ట్ డిజైర్ కారు ఇక్కడే మంటలు అంటుకోవడంతో అంటే కారు పక్కనే ఉండడంతో మొత్తం అక్కడ ఉన్న మంటలు కూడా ఈ కారు వ్యాపించి మొత్తం ఇది కాలిపోయిన దృశ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కారు కూడా ఒక సైడ్ అంటే వన్ సైడ్ కాలిపోయి ఉన్న సంఘటన చూసుకోవచ్చు. ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్గా ఉంది. అంటే ఎక్కువ అంటే డ్రైవర్ అప్రమత్తతతో కనుక లేకుంటే మాత్రం ఈ సిఎన్జి కూడా మొత్తం కారు మొత్తం కాలిపోయి సిఎన్జి సిలిండర్ కూడా పేలిపోయే అవకాశం ఉంది. దాంతో భారీ ఎత్తున విస్ఫోటనం అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇందిరా పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ చాలామంది ఇప్పుడు సండే కాబట్టి చాలా విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి ఆడుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు. గత 3 రోజుల క్రితమే ఇక్కడ కోటి దీపోత్సవం కూడా జరిగింది. ఆ ఒక్క షెడ్లు కూడా మొత్తం తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ అంటే ఎన్టీఆర్ స్టేడియం అయితే ఉందో ఇక్కడ అంతా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ విద్యార్థులందరూ ఆడుకుంటారు. ఒకవేళ సిఎన్జి సిలిండర్ కనుక పేలితే భారీ విస్ఫోటనం అయితే జరిగే అవకాశం ఉంది. మనతో మాట్లాడడానికి క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు ఇక్కడ కారు ఎందుకు పెట్టారు, ఆ కారు కాలుతున్నప్పుడు మీరు ఎట్లా తీసేయారు? అంటే ఇక్కడ బీసీ మీటింగ్ జరుగుతుంది కదా, ఇక్కడికి వచ్చాము. మామూలు కూడా 2 వెళ్ళిపోయినారు. నేను ఒక్కనే ఉన్నాను. సరే అయిపోతుంది కదా వెళ్ళిపోదామని అనుకున్నాను. అంతలోకి బాత్రూమ్ వస్తుంది, అన్నం తిన్నాం కదా, బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ పోయి వచ్చేటప్పటికి ఇక్కడ కాలుతుంది. అయితే నేను ఆల్రెడీ వచ్చేటప్పటికి ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళే అప్రమత్తం అయినారు. ఆల్రెడీ పిలుస్తున్నారు, అందరిని పిలుస్తున్నారు. నేను వచ్చాను ఇక్కడ రాగానే మంటలు వేసుకుని చూడగానే మంటలు కాలుతున్నాయి. అరే నా బండి ఉందని ఎంబడే ఊరికి వచ్చి ధైర్యం చేసి అవతల పక్క డోర్ నుండి తీసేసి డ్రైవర్ సైడ్ ఉన్న సైడే మొత్తం అంటుకుంది. మీరు ఎట్లా లోపలికి ఎట్లా వచ్చారు? నేను అవతల సైడ్ నుండి వచ్చాను. లాక్ ఓపెన్ చేసి అవతల సైడ్ నుండి ఓపెన్ చేశాను. అవతల డోర్ నుండి ఓపెన్ చేసి దీన్ని ఈ బ్యాక్ సైడ్ ఈ పక్క తీసుకొచ్చాను, వాటర్ పోసి అనుకున్నాను. అంటే ఇప్పుడు మొత్తం సిఎన్జి పెట్రోల్ కదా, ఒకవేళ మొత్తం అంటుకొని ఉంటే కనుక బ్లాస్ట్ జరిగే అవకాశం కనుక ఉంటే అంటే దీంట్లో సిఎన్జి లేదు సార్, ఓన్లీ పెట్రోల్తో ఇప్పుడు వచ్చినాము. సిఎన్జి కొట్టి ఇక్కడ ఇది ఆర్టీసీ రోడ్లో సిఎన్జి ఉంది, కొట్టిద్దామని అనుకుంటున్నాం. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది, కొట్టిస్తాం ఇక అనుకున్న టైంకి ఇది జరిగింది సార్. అంటే మీ వెహికల్ ఒకటే ఉందా, దాని పక్కన ఇంకేమన్నా వెహికల్? సార్ 3-4 వెహికల్ ఉన్నాయి, వాళ్ళు అందుబాటులో ఉన్నట్టున్నారు. నేను అక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. అంతలోకి వచ్చేటప్పటికి అరుస్తూనే ఉన్నారు, అరుస్తున్నారు అంటే అక్కడ ఉరుకొస్తున్నా అక్కడ డోర్ లోపల నుండి తీసుకొని రాగానే ఇక్కడ కాలిపోతూనే ఉంది. అంటే ఈ కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళ గల్లీలో జరిగింది చెప్పేసి కూడా ఒక అబ్బాయి చెప్తుంది. పేరేంది? గౌతమ్ అనే అబ్బాయి చెప్తున్నాడు. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్. ఏమైంది కారు అయితే తెలుసా నీకు? ఇది ఎట్లా అది మొత్తం వానల రోడ్డు అవపడకపోతే డైరెక్ట్ ఇటుక పిల్లల్ని గుద్దింది, అట్లా అయింది యాక్సిడెంట్. ఎన్ని రోజుల కింద జరిగింది? 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కారు ఇక్కడే ఉందా?
పూర్తిగా అంటే ఇక్కడ పార్క్ చేసి ఉన్న కార్లు కొన్ని మంటలు జరగడం వ్యాపించడంతో అక్కడైతే కొద్దిసేపు అయితే గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే మనం చూసుకున్నాం ఢిల్లీలో కార్ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగిన సందర్భంలో కూడా ఎక్కువగా అంటే ఎక్కడైనా ఇట్లాంటి వాటిపైన కూడా పోలీసులు కూడా చాలా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అట్లా మొత్తానికి చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న కార్ అయితే అక్కడ ఉన్న కారు కూడా చాలా రోజుల నుంచి ఒక యాక్సిడెంట్ అయిన కారు అక్కడ చాలా రోజుల నుంచి కూడా పార్కింగ్ చేసి ఉందని కూడా చెప్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ జరిగిన వెహికల్ కాబట్టి అక్కడ పార్కింగ్ చేశారని చెప్తున్నారు. ఒక 15 రోజులు కూడా ఇక్కడ ఇందిరా పార్క్లో కోటి దీపోత్సవం జరిగింది. దానికి మంత్రులు ఇతర విఐపీలతో పాటు సీఎం కూడా హాజరైనారు. అప్పటికీ కూడా ఇక్కడే కారు ఉండడం పట్ల కూడా కొద్ది అంటే అనుమానాస్పదం అయితే తెలుస్తుంది. ఇక్కడ అంటే సీఎం వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అన్ని సెక్యూరిటీ చెకింగ్ కూడా జరుగుతాయి. అవన్నీ జరిగినప్పుడు కూడా ఈ కారు ఎక్కడ ఎందుకు పార్క్ చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెహికల్ కాబట్టి దాన్ని ఇక్కడ పార్క్ చేసినట్టు కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఇందిరా పార్క్, హైదరాబాద్.